హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో భోగి రోజు కంటే ముందు రోజు అనమాట. అయితే షాప్ దగ్గరికి వచ్చిండే ఆవు, అదే గంగిడెద్దు తీసుకొస్తారు కదా, గంగిడెద్దు కాదు గంగిడి ఆవు అనుకుంటా. ఆవును తీసుకొచ్చినప్పుడు తీసుకోలే నేను వీడియో, పక్కనే ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో తీసుకున్నా. ఇంతకీ భోగి పండుగ ఎలా జరుపుకున్నారు? అందరూ బాగా జరుపుకున్నారా? మేము కూడా బాగా జరుపుకున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి భోగి పండుగ రోజుది. ఇంత సింపుల్గా వేసిరు అనుకోవద్దు, అసలు ఓపిక లేకుండే. ముందు రోజు నైట్ 10కి వచ్చిన నేను షాప్ దగ్గర నుంచి, పని ఉండే షాప్లో. పండగకి ఇవ్వాల్సిన బట్టలు ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చి వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇంకా పొద్దున అంతా లేసే ఓపిక లేదు, రంగులు వేసే ఓపిక లేదు. అయినా కూడా ఏదో ముగ్గేసి పసుపు కుంకుమ వేద్దాము అనుకున్నా. సరే, న్యూ ఇయర్కి తీసుకొచ్చిన కలర్స్ కొంచెం ఉండే, ఇంకా ఆ కలర్స్తోనే లైట్గా అట్లా వేసిన, తర్వాత పసుపు కుంకుమ వేసిన. ఇంతకీ ముగ్గెట్టుంది. షార్ట్ వీడియో కూడా పెట్టినా, చూసారా లేదా? ఇంతకీ చూడకపోతే షార్ట్ వీడియో కూడా ఒకసారి చూసి లైక్ చేయండి అబ్బా, లైక్ ఇచ్చేసేయండి అబ్బా. ఈ ముగ్గు మాది కాదులేండి, ఇది ఇంత కలర్ఫుల్గా ఉందంటే ఇది మాది కాదు, మా ఎదురింటి వాళ్ళది. వాళ్ళు పొద్దున్నుంచి చాలా కష్టపడి వేసిరు. అడిగి ఒక వీడియో తీసుకున్నాక ఒక ఫోటో వీడియో తీసుకుంటున్నా అని చెప్పిన. అడిగిన, ఎందుకంటే మళ్ళీ వీడియో చూస్తే వాళ్ళు తెలియకుండా మా ముగ్గు ఫోటో తీసుకుంది అనుకుంటారని. వాళ్ళు అక్కడే ఉండే, వీడియో తీసుకున్నా. ఇంకా ముగ్గుల పని అక్కడి వరకు అయిపోయింది. ఇంక ఇది చిక్కుడుకాయ వచ్చి ఇంట్లోకి వచ్చి ఫస్ట్ చిక్కుడుకాయ గిల్లు వేసుకున్నాం. మేమైతే తెలంగాణ సైడు ఫస్ట్ భోగి రోజు చిక్కుడుకాయ కర్రీ అయితే కంపల్సరీ వండుకుంటాము. చిక్కుడుకాయ కర్రీ ఇంకా నువ్వుల రొట్టెలు అయితే కంపల్సరీ చేసుకుంటాము. ఇంకా ఇంతకీ అందరు స్నానానికి నీళ్ళల్లో నువ్వులు వేసుకున్నారా లేదా? మేమైతే వేసుకున్నాం అబ్బా. నువ్వులైనా సరే నువ్వుల నూనె అయినా వేసుకోవాలి అంటారు, కానీ మా సైడు మొత్తం నువ్వులే వేసుకుంటాము. నీళ్ళల్లో కొన్ని నువ్వులు వేసుకుంటే దిష్టి అనేది పోతుందో మరి ఏంటో నాకైతే తెలీదు. పెద్దవాళ్ళు చెప్తారు కదా వేసుకోవాలని చెప్పి, ఇంకా అట్లా మేము కూడా వేసుకుంటాము. పిల్లలకి ఇంకా స్నానాలకైతే నీళ్ళు పెట్టేసి, స్వాతి ఏమో ఇల్లు క్లీన్ చేస్తుంది, నేను గిన్నెలు దోమేసిన. పాలు స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ చాయ్ తాగేసి పాలు స్టవ్ మీద పెట్టి ఇంకా నేను గిన్నెలు తోమితే స్వాతి ఏమో ఇల్లు ఉడిచి తుడిచి క్లీన్ చేసేసింది. బయట ముగ్గేయడానికే 9 అయిపోయింది టైము. చిక్కుడుకాయలు ఒలిచేసుకొని ఇంకా ఫ్రై అయితే చేసేసుకున్నా. అది ఫ్రై అయ్యేలోపు ఇంకొంచెం పప్పుచారు పెట్టేద్దాం అనుకొని, చిక్కుడుకాయ అయితే పిల్లలు తినరు కదా, అయినా ఉత్త ఫ్రై తినలేమని చెప్పి ఇంకా పప్పుచారు కూడా కొంచెం పెట్టిన. పప్పు కడిగేసుకొని కొంచెం పప్పుచారు అయితే పెట్టి, పప్పులో ఏం లేకుండా ఇంట్లో మునక్కాయలు సొరకాయ అవన్నీ నార్మల్గా పప్పుచారు పెట్టేసిన. ఈ పప్పుచారు అంటే మా సంతుకి చాలా ఇష్టం, ఇట్లా ఏం లేకుండా ఇట్లా పల్చగా పప్పుచారు పెట్టడము. ఇంకా నువ్వులవి చపాతీలే చేసిన, నువ్వులేసి నువ్వుల చపాతీలు అయితే చేసినాం. ఇంకా పొద్దున అట్లా అయిపోయింది. ఇంకా సాయంత్రం అయితే అక్క ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచిందే పండక్కి.
ఇవాళ భోగి కదా అక్క, ఇవాళ ఏం వండుకుంటాము వద్దు ఇవాళ అంటే, లేదు వాళ్ళ అక్క కూతురు అల్లుడు వచ్చిరనమాట. ఇంకా చేపలు తీసుకొచ్చిండు బావ, వండాలి. నాకు రాదు, మా అక్కకి చేపలు వండడం రాదు, అందుకే చేపలు నాకు వండడం రాదు, రా కొంచెము వండు చిట్టి, నన్ను చిట్టి అంటారు అందరూ. అయితే వండాలి రేణు, ఒకసారి రా ఇంటికి అని చెప్పి ఒకటే ఫోన్లు సాయంత్రం నుంచి. నాకు కొంచెం షాప్ దగ్గర పని ఉండే చూసుకొని ఇంకా నేనైతే వెళ్ళి చూస్తే చేపలు అయితే అస్సలు మంచి కడగలే మా అక్క, ఉండదు కడగడం, ఏది రాదు. ఇంకా నేను మళ్ళీ చేపలన్నీ కడిగి అందులో ఒక నిమ్మకాయ కొంచెం పసుపు వేసి కలిపేసిన. ఇంకా వీడియో తీసింది అయితే మా స్వాతి, పాపం ఏదున్నా వీడియో తీస్తుంది నా కోసమని. ఇంకా ఇదేమో చేపలకి మసాలా వేస్తారా అనుకుంటారేమో, మేమైతే తెలంగాణ సైడు కంపల్సరీ గసాలు, మెంతులు, కొబ్బరి, ఇంకా ఉల్లిగడ్డ ఉంటుంది కదా, అది కూడా కాల్చి వేస్తాం మేమైతే చేపలల్లో. ఇంకొక తిక్కేమో కొంచెం చికెన్, పిల్లల కోసమని కొంచెం చికెన్ తీసుకొచ్చింది. ఒక సైడు చికెన్ పెట్టేసినాం, ఇంకొక సైడు చేపల కోసం మసాలా రెడీ చేసుకున్నాం. ఇంకా అక్క అయితే ఇప్పుడు బగారా అన్నం వేస్తుంది. ఇంకా చేపలు కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా, అక్క బగారాకి పెట్టేస్తుంది. నేను ఇంకా చేపలకి మసాలా మిక్సీ పడుతున్నా. ఎవరి కిచెన్లో వాళ్ళకే అలవాటు ఉంటుంది. మా కిచెన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, అక్క వాళ్ళది కొంచెం పర్లేదు, కానీ ఇంకొకరు వచ్చి ఇద్దరం చేయాలంటే కూడా అక్కడ కొంచెం ఇరుకిరుకే ఉంటుంది. చాకు కత్తెర ఎందుకని చెప్పి మా అక్క చేతితో తుంచేసేస్తుంది అనమాట. అట్లా చేపల కోసమని ఈ గిన్నె పెట్టినామన్నమాట. ఈ గిన్నె కొంచెం పెద్దగానే ఉండాలి కదా, చేపలు కొంచెం ఎల్లడిగుంటే కలపడానికైనా, అంటే కలిపొద్దులే కానీ కొంచెం గ్రేవీ అయినా పులుసు అయినా ఏదైనా కొంచెం ఎల్లడిగుంటే గిన్నె బాగుంటుంది కదా అని చెప్పి గిన్నె కొంచెం పెద్దగా పెట్టినాం. 2 కిలోలు కదా, ఎట్లా చేయాలని అక్కకి చెప్తున్నా, అక్క చేస్తుంది. ఇంకా అక్క బిడ్డ, అల్లుడు, మా పిల్లలు అందరూ రూమ్లో కూర్చురు. ఒకసారి వాళ్ళని వీడియోకి హాయ్ చెప్పమన్నా, చూడండి ఎలా చెప్తున్నా. ఒకసారి హాయ్ చెప్పండి, చెప్పండి అందరు హాయ్. సిగ్గుపడుతుందా స్వాతి, ఇటు చూడు, హాయ్ చెప్పు. ఎవరైతే సిగ్గుపడుతుండో వాళ్ళకే జూమ్ చేస్తున్నా. సంతు చూపించాలి చూడరా ఇది వీడియో. అశ్విని హాయ్ చెప్పు, సంతు హాయ్ చెప్పు, మళ్ళీ హాయ్ చెప్పవా. చూసినావా, మా అల్లుడు హాయ్ చెప్పారు, మీరున్నారు. అది సంగతి. అంతేగానో సిగ్గుపడేది మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసినాక వీడియో చూపి కంపల్సరీ వీడియో పెడతా అని చెప్తున్నా. ఇంక ఇక్కడ కూర్చుందేమో మా మామ, మా ఆయన, అక్కడ కింద కూర్చుంది మా ఆయన, తెలుసు కదా మీ అందరికీ. ఇక మా అమ్మ వాళ్ళ అన్న, మేనమామ, ఇంకా ఒక మామ రాలేదు, చిన్న మామ కూడా వస్తారు. కానీ వాళ్ళు వచ్చినాక చిన్న బిట్టు వీడియో తీసిన. హాయ్ చెప్పమని అడుగుతున్నా నేను, హాయ్ చెప్తుండు ఆయన. ఇంకా వంట పని ఉందిలేండి మాకు, వాళ్ళతో ఎక్కువసేపు ముచ్చట్లు పెట్టలేదు. ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది, కొత్తిమీర చల్లుకొని దింపేసుకున్నా. చేపల కూర అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంది, నచ్చింది నాకు. బగారా అన్నము చికెన్ కర్రీ కోసం అని చేసినాం, కానీ చేపల కూరలో ఇంకా బగారా అన్నంతో చాలా బాగుంది. ఇదిగోండి అది చికెన్, ఇది చికెన్. ఇంకా బగారా రైస్లో అయితే బాగుండింది, తిన్నా నేను. ఇంకా ఇదిగోండి రొట్టెలు, మా అక్క నువ్వులేసి రొట్టె చేసిన అని చెప్పింది. జొన్న రొట్టె నువ్వులేసి చేస్తారు. ఇంకా అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడైతే బియ్యం పిండి పట్టించుకొచ్చి కొత్త బియ్యంతోన నువ్వులేసి రొట్టె చేస్తే మళ్ళీ సంవత్సరం దాకా ఉండేది ఆ రొట్టె.
దాపెట్టేవాళ్ళు అట్లా కొట్టెలు ఉంటాయి కదా మట్టివి, అందులో అలా కొట్టెలో వేసి దాచేవాళ్ళనమాట. ఇంతకీ మా భోగి పండుగ ఇలా జరిగింది. మా చిన్న మామ, మా బావ అందరు కూర్చొని ఇంకా పార్టీ చేసుకుంటున్నారు. ఇంతకు వీడియో ఎలా ఉంది ఒక లైక్ చేసి, కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.